ఆ వ్యక్తిని వదిలేశారు. ఎందుకు అంటే మేము బయటికి వెళ్తే మా ఫ్యామిలీ నేమ్ అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు జెఫ్రీ ఎప్స్టైన్ అని వచ్చింది మీకు యుఎస్లో. అతనికి బిల్ గేట్స్ ఫ్రెండే, బిల్ క్లింటన్ ఫ్రెండే, ఒబామా ఫ్రెండే. బట్ అతను లోపల చచ్చిపోయాడు. ఎందుకంటే వీళ్ళందరూ అమ్మ బాబోయ్ అని చెప్పి దూరం వచ్చేసారు. ఒక పాయింట్ అయిన తర్వాత వస్తారు. కానీ అన్ని రోజులు అతను ఎట్లా సర్వైవ్ అయ్యాడు? 14-year-old 15-year-old గర్ల్స్ని ఎయిర్ లిఫ్ట్ చేసి తీసుకెళ్ళడం, మళ్ళీ ఎయిర్ లిఫ్ట్ చేసి దింపేయడం, లోకల్ గర్ల్స్ని. చాలా జరుగుతూ ఉంది. గోవాలో ఎన్ని రేప్స్ జరుగుతున్నాయి అంటే ఇవన్నీ. ఇప్పుడు మీరు ధర్మస్థల గురించి అనుకున్నాం ఇందాక. అక్కడ ఎన్ని జరిగినాయి? చాలా జరిగినాయి కదా. 100 పైన అకౌంట్ అయినాయి. ఇప్పుడు అకౌంట్ అయినాయి. ఒక అతను వచ్చి చెప్పాడు కాబట్టి. ఇంకా ఎన్నో అయినాయి. ఇవన్నీ పవర్లో లేని వాళ్ళతోటి జరుగుతుందా? ఎవరో ఒకరు పవర్లో ఉంటేనే కదా. లేకపోతే 100 వాళ్ళని ఎలా పూజ చేస్తారు? ఇది కప్పే ఇది కప్పే అని ఎవరైనా చెప్తేనే కదా. సేమ్ థింగ్ ఆ అమ్మాయి కాల్కటా ద మెడికల్ స్కూల్, మమతా బెనర్జీ ఎందుకు సంతకం పెట్టి, పాపం పండిన కాలం అంటారు, లైక్ 14 years. మమతా బెనర్జీ ఎందుకు అసలు అతను వేరే చోటకు పంపించేసింది అంటే హీ హ్యాజ్ అ పొలిటికల్ బ్యాకింగ్ కదా. ఏది జరిగినా ఈ బ్యాకింగ్ ఒకటి అనేది ఉంటుంది. అదే గర్ల్స్ అనుకోండి, అంత తొందరగా బయటికి వచ్చి చెయ్యరు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఒక భయం పెట్టాము. అది చేస్తే తప్పు అనేది, అమ్మాయిలు మామూలువి చేయడమే తప్పు అంటాము. సో ఇట్లాంటివన్నీ దే డోంట్ ఈవెన్ థింక్ త్రూ. కానీ ఇక్కడంతా వెన్ ఎవర్ ఎనీథింగ్ ఇస్ హ్యాపెనింగ్, ఒకటి నేను అన్నట్టు డెస్పరేషన్, నీడ్ టు డూ ఇట్. ఎందుకంటే టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, ద డెస్పరేషన్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. వెన్ ఐ సే ప్రొటెక్ట్, ఒకటి ఫిజికల్గా ప్రొటెక్షన్, లేకపోతే నన్ను ఏదో చేస్తున్నారో అనో కాదు. ఇప్పుడు ఈ అమ్మాయి సోనం విషయంలో టు ప్రొటెక్ట్ హర్ ఓన్ ఇంట్రెస్ట్, ఆ డెస్పరేషన్ ఒకటి. 2, నేను ఏం చేసినా ఏమీ జరగదులే అని కొంతమంది.